వచ్చిన 14,257 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపైన ట్రంప్ సంతకాలు చేశారు. దీనివల్ల 75కు పైగా దేశాలకు 90 రోజుల పాటు సుంకాల నుంచి మినహాయింపు లభించింది. చైనా, హాంకాంగ్, మకావులకు మాత్రం ఇది వర్తించదని వైట్ హౌస్ తేల్చేసింది. అయితే ట్రంప్ టారిఫ్ బాధుడితో బిక్క చచ్చిపోయిన చైనా పైకి మీసం మెలేస్తూనే లోపల మాత్రం మీనమేషాలడెక్కిస్తుంది. అమెరికా విధించిన 145% సుంకాలకు ప్రతీకారంగా దిగుమతులను తగ్గించేసింది. చైనా వెనుక తగ్గడానికి కారణం 145% సుంకాలతో చైనా ఉత్పత్తులపై $438 బిలియన్ నష్టం వాటిల్లుతుంది. చైనా విధించిన 84% ప్రతీకార సుంకాలతో కేవలం $143 బిలియన్ మేర మాత్రమే అమెరికాపై ప్రభావం పడుతోంది. చైనా మాత్రం ఇందుకు 3 రెట్లు నష్టపోవాల్సి వస్తుంది. టారిఫ్ నష్టాలు భయపెడుతున్న చైనా తన బింకం మాత్రం వీడటం లేదు. ట్రంప్ వాణిజ్య చర్యలకు వ్యతిరేకంగా చివరి వరకు పోరాడతామని పేర్కొంది. సుంకాల పెంపుపై అమెరికాతో చర్చించడానికి ఇప్పటివరకు చైనా